హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42 వరకు మనకి పరిచయమైన భాగము. అంతటి వారి ప్రయాణం అయిపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నా సహాయం చేయమని ఆమెతో చెప్తామని. అందుకు ప్రభువు, మార్త ఈమె అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవడం, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడతని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, జీవముల దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు మీరు నాతోనూ ఆయనతోనూ మాట్లాడండి. మేము ఏది మాట్లాడాలో, ఏది చెప్పాలో నాకు మీరు బోధించండి. వందనాలు, స్తోత్రాలు. ఇది ఎవరైతే వింటున్నారో, ఇప్పుడు ఎవరైతే వింటున్నారో, ఆ తర్వాత యూట్యూబ్లో ఎవరైతే వింటున్నారో వారందరికీ మేలుకరంగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను మాటలకు సహాయం దయచేయండి. ఏసునామం తండ్రి, ఆమేన్. మనకి మరియా, మార్తా, లాజరు అనే సంగతి వీరి విషయము మనకు తెలుసు. వీరి విషయం మనకి చాలాసార్లు చదువుకున్నాము, మనకు తెలుసు. అయితే వీరిలో మార్తా, మరియలో ఇప్పుడు వీరిద్దరిలో ఐక్యత లేదు. సహోదరి ప్రేమ, సహోదర భావము కొద్దిగా తగ్గినట్టు మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఆహ్వానించింది మార్త. అయితే యేసు ప్రభు వారు ఇంటికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఒక్కరే వచ్చారా ఆ రోజు ఆయనకి? ఆయనతో పాటు ఇంకా 12 మంది శిష్యులు ఉన్నారా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వెంబటే ఎప్పుడూ 12 మంది శిష్యులు ఉంటూనే ఉన్నారు. 12 మంది శిష్యులు ప్లస్ ఆయన, మొత్తం 13 మంది వచ్చారు వాళ్ళ ఇంటికి. 13 మందికి భోజనం తయారు చేయాలి. 13 మందికి భోజనం తయారు చేయాలి. భోజనం కానీ, కూరలు కానీ, ఇవన్నీ మార్త ఒక్కతే పని చేస్తూ ఉంది. కాబట్టి మరి 13 మందికి భోజనము ఒక్కతే చేయటం అంటే కష్టం. అందుకనే ఈమె కూడా, మరియ కూడా సహాయం చేస్తే బాగుందని అనుకుంది చాలాసేపు. కాకపోతే ఆమె ఏం చేసిందంట, మరి ఏం చేసింది, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరి పని చేయడం ఆపేసి బోధ, యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటా ఉంది. అప్పుడు మార్త ఏం చేసింది, వచ్చి కంప్లైంట్ చేసింది. యేసు ప్రభు వారికి దగ్గరకు వచ్చి, నాకు సహాయం చేయమని నువ్వైనా చెప్పు ప్రభువా, నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడుతుంటే నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటావేంటి అని చెప్పి యేసు ప్రభుతో చెప్పడం జరిగింది. అంటే మార్త మరియని రమ్మన్నప్పుడు రాలేదేమో, ఒకవేళ బహుశా ఒకవేళ యేసు ప్రభు చెప్తేనన్నా వస్తుందేమో అనే ఒక భావం కలిగి యేసు ప్రభుకి కంప్లైంట్ చేసింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే ఇప్పుడు వీరిద్దరిలో ఏమి లేదు, ఐక్యత లేదు. నువ్వు ఒక పని చేసుకో, నేను ఒక పని చేస్తాను, నువ్వేమో బియ్యం కడిగి పెట్టు, నేను ఇంకో కూరగాయలు వస్తా. యేసు ప్రభు గారు ఉంటారులే, కాసేపు కూర్చుంటారులే, ఆయన విశ్రాంతి తీసుకుంటారులే, ఆయన చాలా చోట్ల చాలా కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాడు కదా, నడుస్తూ ఉంటాడు కదా, ఆయన కాసేపు రెస్ట్ తీసుకుంటారులే, మన ఇద్దరం గబగబా తలా చేసి ఇది చేద్దాం, పని చేద్దామనే ఐక్యత లేదు. ఆ తర్వాత ఇద్దరు కూర్చొని వాక్యం వినొచ్చు. ఇకపోతే లాజర్ అనే ఆయన అసలు ఇంట్లోనే లేడు. లాజర్ అనే అతను సహోదరుడు అసలు ఇంట్లోనే లేడు. అంటే ముగ్గురులో ఎవరెవరికి అసలు ఐక్యత లేదు, ఎవరెవరి మాట ఎవరు వినే పరిస్థితి లేదు. అక్కడ ఎవరెవరి మాట ఎవరెవరు వినే పరిస్థితి లేదు. అంటే టోటల్గా చూస్తే ఇంట్లో సమాధానం లేదు, ఐక్యత లేదు, నెమ్మది లేదు. అలా ఉన్న పరిస్థితుల్లో
మళ్ళీ పైగా వాళ్ళు 13 మందికి భోజనం చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు అప్పుడు అక్కడికి వచ్చారు. ఆ కాసేపు ఏదో మాట్లాడారు, వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు పరిశీలించారు అంతా. ఒకరికొకరికి ఐక్యత లేదు. అసలు లాజరు అయితే అంతు లేడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎటు వెళ్ళాడో అసలు సరిగ్గా ఇటుపట్టుకు ఉండడం. ఏమి చూస్తేనేమో ఇలా ఉంది, ఒకరికొకరు కంప్లైంట్ చెప్పుకుంటున్నారు. ఇది పరిస్థితి అని చెప్పి యేసుప్రభు వారికి అంతా అర్థమయ్యి వెళ్ళిపోయారు. ఆయన వాక్యం చెప్పడమో ఏదో చేసేసి కాసేపు ఉండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందంటే లాజరు చనిపోయాడు. ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఒక ఇంట్లో చావు అనేది ఎందుకు ఏర్పడింది? ఒక ఇంట్లో చావు ఎందుకు ఏర్పడింది? ఎందుకు రోగం వచ్చింది అతనికి? లాజరు రోగి అయి ఉన్నాడని, అతను చనిపోయాడు అని చెప్పి. పైగా యేసుప్రభు కబురు చెప్పినా కానీ ఆయన ఇంకా 3 రోజులు అక్కడే ఉన్నాడు. 3 రోజులు ఎందుకు అక్కడే ఉన్నాడు? మరి వీళ్ళంటే ఇష్టం కదా, రావాలి కదా. అంటే ఆ చావు వారి ఇంటికి రావటము దేవుని చిత్తము. ఆ చావు ఆ ఇంటికి రావటము దేవుని చిత్తం. ఆ శ్రమ ఆ ఇంటికి రావటము దేవుని చిత్తం. అదొక పాఠం అన్నమాట. మామూలు శ్రమ కాదు అది. ఉన్న ఒక్క మగ దిక్కు ఏమైపోయాడు? చనిపోయాడు. మరి చనిపోతే ఎంత బాధ. పైగా యేసుప్రభు కబురు పెట్టినా కానీ ఇంకా 3 రోజులు ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటిది? ప్రస్తుత పరిస్థితిలో వారికి ఎలా ఉందంటే, మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు కానీ మనకేం ఉపయోగం లేదు అనే పరిస్థితి వాళ్ళు మార్తా మరియా అనుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు విశ్వాసులమైన మనం కూడా ఏంటి, దేవుడు ఉన్నాడా, ఉంటే ఇటు చేస్తాడా, ఉంటే ఇదేంటి, మనకి కర్మ ఏంటి, ఉంటే మనకి బాధ ఏంటి, ఉంటే మనకి ఈ నష్టం ఎందుకు కలిగింది అని చెప్పి వాళ్ళు బాధపడే విశ్వాసులు ఇప్పుడున్నవారు కూడా చాలా ఇదే పరిస్థితి మిగతా వాళ్ళు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉంటా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే భయభక్తులు లేకపోవడం. మార్తకే మరీకి సమాధానం లేదు, ఐక్యత లేదు. అసలు తమ్ముడు అంటే అసలు చెప్పిన మాట వినే పరిస్థితుల్లో వాడు లేడు. తమ్ముడు ఎక్కడెవడు ఉంటాడు? యేసుప్రభు ఇంటికి వచ్చినా ఇంటికి రాడు. ఎలా ఉంది పరిస్థితి? ఇల్లంతా గందరగోళంగా ఉంది. మరే చూస్తే ఆమెను ఏమన్నారు తెలుసా? పాపాత్మురాలు అని అన్నారు. ఆమెకి ఏం పేరు పెట్టారు? పాపాత్మురాలు అని పేరు పెట్టారు. అంటే ఒకడేమో ఆమె పాపం జీవితంలో ఉంది, ఇతరులు చూస్తేనేమో అసలు ఇంట్లో ఉండడు. ఇక మార్త ఒకతే పెద్ద ఆవిడేమో ఏదో అలా ఉండక భక్తి చేయక ఆమె అలా ఉంది. కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ ఇంటికి ఒక కీడు, అంటే మనం అనుకునేది కీడు, చావు అంటే ఏంటి? కీడు. ఆ కీడు సంభవించింది. ఆ తర్వాత యేసు ప్రభు వారు మరలా వచ్చి లాజరుని 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు సమాధి నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయంలో అప్పుడు వాళ్ళకి ఐక్యత వచ్చింది. 11వ అధ్యాయంలో లాజరుని బయటికి తీసుకొచ్చాడు, లాజరుని బతికించాడు. 12వ అధ్యాయంలో ఐక్యత వచ్చింది. ఎలా ఐక్యత వచ్చిందంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి, కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసి, మార్త ఏం చేస్తుంది? ఉపచారం చేస్తుంది. ఇప్పుడు కంప్లైంట్ ఏం చెప్పలా. ఇంతకు ముందు ఉపచారం చేసేటప్పుడు ఏం చేసింది? చెల్లి మీద కంప్లైంట్ చెప్పింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కంప్లైంట్ అసలు ఏ మాట మాట్లాడట్లా. మార్త ఉపచారం చేస్తూ ఉందంతే. అసలు నాకెవరు సహాయం చేయట్లేదు, ఆమె ఉన్న మరీ రావట్లేదు అని ఏమంటలో మారు మనసు వచ్చేసింది. అలాగే లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. ఇది వరకు అసలు నేను ఉన్నాడా ఇంట్లో? యేసు ప్రభు వస్తున్నప్పుడు ఇంట్లో లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? అసలు యేసు ప్రభు భోజనం బల్ల పక్కనే కూర్చున్నాడంట. చూసారా ఎంత విచిత్రం జరిగిందో. ఒక ఇంట్లో ఒక కీడు జరిగిన తర్వాత దేవుడు ఆ కీడు ద్వారా అందరికీ పాఠం నేర్పాడు. కాబట్టి
ఆ కీడు మనకు కలగక ముందే, ఆ శ్రమ మనకు కలగక ముందే మనము భయభక్తులు కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి ఉంటే ఆ ఇంటికి ఆ చావు వచ్చేదే కాదు. అవునా? వచ్చేదే కాదు. వచ్చిందా? రాదు. ఇద్దరికి ఐక్యత లేదు. అసలు లాజరు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు, ఎప్పుడు ఇంట్లో నుంచి చేస్తాడో తెలియదు, ఒకరికొకరికి సమాధానం లేదు, ఐక్యత లేదు. కాబట్టి దేవుడు కూడా మన కుటుంబంలో, మన జీవితాల్లో పరిశీలిస్తూ ఉంటాడు. కొన్ని పాఠాలు మనకు నేర్పించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. మన జీవితంలో కొన్ని కీడు జరుగుతుంది, కొన్ని శ్రమలు వస్తున్నాయి అంటే అది దేవుని చిత్తమే, దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. మనల్ని ఇంకా చెక్కడానికే, మనల్ని ఇంకా దేవుల్లో మలచడానికే అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. పైగా లాజర్ని స్నేహితుడు అన్నాడు. మారు మనసు వచ్చేసిందని అర్థమయ్యి లాజర్ని ఏమంటాడు తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఈయన ఎవరంట? లాజరు ఎవరంట? స్నేహితుడు. యేసు ప్రభువుకి స్నేహితుడు. ఎంత విచిత్రం అండి! ఇంతకుముందు ఎలా ఉన్నాడు? ఇంతకుముందు అసలు యేసు ప్రభు ఇంటికి వస్తే ఇంటి పట్టున ఉండేవాడు కాదు. ఇప్పుడు యేసు ప్రభుకే స్నేహితుడయ్యాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువులు ఒక మాట అన్నారు, ఇక నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను అని అంటాడు. 15-14 వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులే ఉందరు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను అన్నాడు. అంటే తండ్రి మాటలు, తండ్రి ఆజ్ఞలు పాటిస్తే, తండ్రి ఆజ్ఞలు మనం చక్కగా చెప్పినట్టు వాక్యానుసారంగా జీవిస్తే మనము దేవునికి స్నేహితులు అవుతాం. ఇది ఒక పాయింట్. మళ్ళీ స్నేహితులు అవ్వడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే, రెండవ పాయింట్ ఏంటంటే, స్నేహితులు అవ్వడానికి ఏది దాచుకోలేదు, సంభవింపబో సంగతులు చెప్పాడు అన్ని, అందుకు స్నేహితులు అంట. అంతేనా? ఇక్కడ ఉంది, నేను మీకు ఆజ్ఞాపించేవాడని చేసినట్లా మీరు నా స్నేహితులు ఎందురు. దాసుడు తన యజమానుని చేయదాన్ని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులు ఎందుకనగా నేను నా తండ్రి వారి సంగతులన్నిటినీ మీకు తెలియజేసిన. స్నేహితుడు ఎవడు కూడా సీక్రెట్స్ ఉంచుకోరు మధ్యలో. స్నేహితులు అన్న వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వాడి మొత్తం విషయాలు వీడికి చెప్తాడు, వీడి విషయాలు మొత్తం వాడికి చెప్తాడు. స్నేహితులు అంటే అలా ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వారు చేయబో సంగతులన్నీ కూడా మనకి చెప్తా ఉన్నాడు బైబిల్ ద్వారా. అందుకని ఇప్పుడు మనల్ని ఏమన్నాడంటే స్నేహితులు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు? ప్రభు నువ్వు ముందు ఏం చేస్తావు, తర్వాత ఏం చేస్తావు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం, అలాగే మార్కు సువార్తలో, లూకా సువార్తలో అన్నింటిలో ఆయన యేసు ప్రభు వారు వచ్చే ముందు సంభవింపబో సంగతులన్నీ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు ఎవరంటే స్నేహితుడు. స్నేహితులు రెండు రకాలుగా చెప్పాడు యేసు ప్రభు. ఒకటేమో ఆజ్ఞలు పాటిస్తే నా స్నేహితులు అవుతారు. రెండవది సంభవింపో సంగతులు, నేను చేయబో సంగతులన్నీ చెప్పాను అన్నాడు. అందుకని అబ్రహాంకు అన్నాడు, నేను చేయబో సంగతులు నీకు దాస్తానా అబ్రహామా, నీకు దాయను, నేను చేయబో సంగతి నీకు చెప్తాను అన్నాడు. అందుకే అబ్రహాం స్నేహితుడయ్యాడు. అంటే సంభవింపబో సంగతులు, ఇంకా ముందు జరిగే సంగతులు చెప్తున్నాడు అంటే ఆయన మనకు స్నేహితుడైతే చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు లాజర్ని ఏమన్నాడు? స్నేహితుడు అన్నాడు. భోజనం బల్ల పక్కన కూర్చున్నాడు. అదే ప్రకటన గ్రంథంలో అంటాడు, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెట్టదును, అలాగే నాతో కూడా భోజనము చేస్తాడు అని చెప్పి ప్రకటన గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి మనల్ని స్నేహితులుగా చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ లాజర్ని స్నేహితులుగా చూడటం మొదలుపెట్టాడు. అంటే ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఐక్యత వచ్చింది. యేసు ప్రభు వారి ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి కుటుంబంలో ఐక్యత వచ్చింది. అప్పటి వరకు లేదు, అప్పటి వరకు ఐక్యత లేదు. మరియా మార్తేమో
ఆమె మీద కంప్లైంట్ చెప్పడం, లాజరు అసలు ఇంట్లో లేకపోవడం, ఒకళ్ళకొకళ్ళు పొంతం లేకపోవడం, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుందామనే సమాధానం లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఇంట్లోకి, వాక్యం చెప్పి వెళ్ళాడో, ప్రార్థన చేసి అందరిని దీవించి వెళ్ళాడో, అప్పటి నుంచి కుటుంబంలో ఆశీర్వాదం వచ్చింది. అప్పటి నుండి ఆ కుటుంబంలో దీవెన వచ్చింది. అప్పటి నుండి ఆ కుటుంబంలో సమాధానం వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి లాజరు స్నేహితుడు అవడానికి కారణం దొరికింది. అవునా? కాబట్టి యేసు ప్రభు వారి ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి జీవితాలే మారిపోయినాయి. ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇప్పుడు వింటా ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం ఏమని చూస్తున్నాం? అక్కడ వారు ఆయనకు విందు చేసి, మార్త ఏమో ఉపచారం చేశారు, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరిగా మిక్కిలి విలువ గల అచ్చదట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. చూసారా ఎంత జరిగిందో? ఇది వరకు పోసిందామా? ఇది వరకు యేసు ప్రభు వారి ఇంటికి వచ్చారు, మరి అప్పుడు పోయలేదే. ఇప్పుడు మార్పు వచ్చింది. యేసు ప్రభు వారి ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మార్పు వచ్చింది. అలాగే దైవజనుడు మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దగ్గర నుంచి మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరి ఇంట్లో మార్పు జరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో దీవెన ప్రారంభమైంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆశీర్వాదం ప్రారంభమైంది. దైవజనుడు వచ్చి వెళతా ఉండాలి. వచ్చి వెళతా ఉంటే దీవెన. ఆనాడు యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి వచ్చాడు, వెళ్ళాడు. ఇప్పుడు దైవజనుడితో పాటు యేసు ప్రభు కూడా వస్తాడు. దైవజనుడు ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేశారంటే యేసు ప్రభు కూడా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళినట్లు లెక్క. అప్పుడు నుండి ఇల్లే మారిపోతాయి, చరిత్రే మారిపోతాయి. వీళ్ళ ముగ్గురు చరిత్రలు మారిపోయింది. ఇది వరకు విపరీతంగా కంప్లైంట్ చేసే మార్త ఆ తర్వాత కంప్లైంటే చేయలేదు. అసలు లాజరు ఇంటి పట్టున ఉన్న ఆయన శుభ్రంగా యేసు ప్రభు పక్కన కూర్చున్నాడు, స్నేహితుడని అనిపించుకున్నాడు. అలాగే మరియా త్యాగమూర్తి, ఎప్పుడు త్యాగం చేయలేదు, ఇది వరకు వచ్చాడు కానీ ఆ రోజు విలువ గల సంవత్సరం పాటు కష్టపడిన డబ్బులు అవన్నీ. ఒక అత్తరు పుట్టి ఆనాడు సంవత్సరం పాటు ఒక మనిషి కూలి పనికి వెళ్తే ఎన్ని డబ్బులు వస్తాయో అంత ఖరీదు అంటది. అంత ఖరీదు అత్తరు తీసుకొచ్చి యేసు పాదం వెళ్తాం. ఎంత మార్పు వచ్చింది. కాబట్టి యేసు ప్రభు వారి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసేది అంత మార్పు వస్తుంది, అంత దీవెన వస్తుంది, అంత సమాధానం వస్తుంది, అంత నెమ్మది వస్తుంది, అంత ఆదరణ వస్తుంది. కాబట్టి ఈనాడు పాఠము, మన సందేశము ఏంటంటే, యేసు ప్రభు వారిని ఇంటిలోకి చేర్చుకుంటే, అనగా హృదయంలోకి చేర్చుకుంటే, అనగా మనసులో చేర్చుకుంటే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు బలిలో పాల్పంపులు పొందుతూ మందిరానికి వస్తూ ఉంటే జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. దేవుడు అలా చేస్తాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. అసలు ఎక్కడ లాజరు, ఎక్కడ యేసు ప్రభు పక్కన కూర్చోవడం ఏంటి చెప్పండి? ఒక డైనింగ్ టేబుల్ మీద యేసు ప్రభు వారికి అన్నం పెడితే ఆయన పక్కన కూర్చున్నాడంటే ఎంత ఆధిక్యత వచ్చింది. కాబట్టి ఈనాడు మనము యేసు ప్రభు స్నేహితులము అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరమో యేసు ప్రభుకి స్నేహితులు, యేసు ప్రభుకి ఫ్రెండ్. మనం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఫ్రెండ్ అయి ఉంటే ఎంత బాగా చూస్తారా ఆయన్ని? ఎమ్మెల్యే గారింటికి సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఒకడు. అబ్బా వాడు ఏంది, ఎంత స్వతంత్రం, ఎంత చక్కగా వెళ్ళాడు, వాడు ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడు. ఇంకెవరినైతే వెళ్తారా? అంత ఆధిక్యత మనకు ఉందన్నమాట. మన ఆధిక్యతను మనం మర్చిపోతున్నాం, మనకున్న హోదాను మనం మర్చిపోతున్నాం. మనం ఎవరము? దేవుని స్నేహితులము. హల్లెలూయా. దేవుని స్నేహితులము మనం. లాజరుని అన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొల్పుదాం రండి, వెళ్దాం రండి అన్నాడు. చూసారా ఎంత మార్పు వచ్చిందో? యేసు ప్రభు ఇంటిలోకి వచ్చి వెళితే అంత మార్పు వచ్చింది, అంత ఐక్యత వచ్చింది, అంత సమాధానం వచ్చింది, అంత నెమ్మది వచ్చింది. అనేకులకు వాళ్ళు ఆశీర్వాదంగా మారిపోయారు. అనేకులకి అప్పటి నుంచి మరియమ్మ సమాధి ఎదురుకో యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి సమాధి దగ్గరికి అన్ని చోట్ల తిరుగుకుంటూ వెంటాడుతూ ఉందన్నమాట. కాబట్టి దేవుడు వదిలిపెట్టకూడదు. యేసు ప్రభు ఏముందనే ప్రార్థనకి
వెళ్తే లేకపోలేదు, ఈరోజు ఎక్కకపోతే లేదు, అలాగా చేస్తే ఆశీర్వాదాన్ని మనమే వెనక్కి దూసేస్తున్నట్లు లెక్క అనమాట. కాబట్టి ఈనాడు పాఠము మన సందేశం ఏంటంటే యేసు ప్రభువుకు మనం స్నేహితులు అనే విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, యేసు ప్రభు ఇంట్లోకి చేరిన తర్వాత మరియా, మార్తా, లాజరు వాళ్ళ జీవితాలు ఎంత మారిపోయినాయో మన జీవితాలు కూడా అంత మారిపోతాం. వాళ్ళు ఎంత ఆశీర్వదింపబడ్డారో మనము కూడా అంత అన్ని దీవెనలు, అంత ఆశీర్వాదంతో నింపబడతాం. కాబట్టి ఈనాడు దైవజనుడు, విజయకుడు దేవుడుతో సమానము అని భావించి ఎప్పుడు దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినా, ఎప్పుడు దైవజనుడితో మన సహవాసం కలిగి ఉన్నా దేవుడితో సహవాసం కలిగి ఉన్నట్టు లెక్క అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగితే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని స్నేహితులు అంటాడు. దేవుడి మాటలు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం.